కోలాల మాజీ శాసనసభ్యులు గొల్లం మల్లా యాదవ్ గారు నేటి కార్యక్రమ సభ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రాజకుమార్ గారు, మాజీ మంత్రివర్యులు సత్యనారాయణ యాదవ్ గారు వేదిక మీద ప్రవేశించి పార్టీ సైనికులకి అందరికీ పేరు ఇక్కడ ఉన్నాయని ఒక ఆయన పొద్దుపూట ఏం మాట్లాడుతాడో సాయంత్రం ఏం మాట్లాడుతాడో తెలియదు. ఆయన చెప్పింది ఏమని, రైతు బంధు రాలేదు అన్నోడిని చెప్పు తీసుకొని కొట్టురని అన్నాడు. రైతు బంధు రాలే, మరి అలా రైతులు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలి? తాగుబోతు కోమటిరెడ్డి వెంకరెడ్డిని. ఈ జిల్లాల రైతాంగం అవస్థ పడుతుంటే ఓట్లు వేయించుకున్న వారికి కళ్ళలో పడక పొద్దున సాయంత్రం తాగింది దిగక ఏం మాట్లాడుతుండో తెలియట్లేదు. రైతుల్ని రైతు బంధు రాలేదు అన్నోని చెప్పుతో తీసుకొని కొట్టుమని చెప్పిండు. అటువంటి వాడు ఇలా మంత్రిగా ఉన్నాడు ఈ జిల్లాకి. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? ఇంకొక ఆయన ఉన్నాడు, ఎప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ దొరుకుతుందా అని చెప్పేసి దోలాడుకుంటా వెనక గోతులు తీసుకుంటూ తిరుగుతున్నాడు కోట్లు వేసుకొని. ఇక ఆయన ఎంతసేపు గాలి మట్టల పైనే తిరుగుతాడు. కింద వరదలు వచ్చి కాలువలు దిగిపోయినా అవపడవు. ఆ వరదలు ఉధృతికి పంట పొలాలలో మేట పట్టి పొలాలకి నీళ్లు రాక ఎండిపోయినా అవపడవు. ఇక ఆయనంత ధ్యాస అంతా ఏముంటుందంటే ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రి. పోయినసారి మన ప్రభుత్వంలో ధాన్యం పోసుకొని ఎవరైతే రైస్ మిల్లు లెగ్గొట్టిరో బియ్యం పెట్టలేదో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టినామో, వాళ్ళకి మిల్లులకి తాళాలు వేసినామో అవన్నీ లిస్టు చూసుకొని ఎవడెవడు పైసలు ఇస్తాడో చూసి కోట్ల రూపాయల పైసలు లంచాలు తీసుకొని ఇవాళ మళ్ళీ ధాన్యం పెట్టిస్తుండు. ఆ పనిలో ఉన్నాడు ఆయన. ఇవాళ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఎండిపోయిన పొలాల గురించి ఆయనకు ఆలోచన లేదు. వరద బాధితుల గురించి ఆలోచన లేదు. నష్టపరిహారం ఇవ్వాలని, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకపోతే రైతులు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారనే ఆలోచన లేదు. తడిచిపోయిన ధాన్యం కొన్ని నాదులు లేక ఇబ్బంది పడతా ఉంటే, రైతులు ఇబ్బంది పెడతా ఉంటే తూకం పేరు మీద తాలు పేరు మీద తీసుకుపోయిన ధాన్యాన్ని కొనకపోతే రైతులు రోడ్ల మీద ఆందోళన చేస్తుంటే హైదరాబాద్ లో జలసాలు చేస్తారు. కానీ ఇక్కడ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులకు లేదు. ఇలా రైతుల గురించి మాట్లాడుతారు, రైతు ప్రభుత్వం అని అంటారు. రైతుల పేరు మీద కుచ్చుటేపు పెట్టడానికి, ప్రభుత్వం ఏర్పరచుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి వచ్చిన ఈ నాయకులు ఇలా కమిషన్లు ఎడ దొరుకుతాయి, లంచాలు ఎడ దొరుకుతాయి, సంపాదన ఎట్లా సంపాదించుకోవాలి, జేబులు ఎట్లా నింపుకోవాలి, మూటలు ఎట్లా ఢిల్లీకి పంపించాలనే ఆలోచనలు ఉన్నారు తప్ప ఈ రైతాంగాన్ని బాగు చేద్దామనే ఉద్దేశం లేదు. నీళ్లకి ఇబ్బంది జరిగింది, కరెంటుకి ఇబ్బంది జరిగింది. ఆ మహానుభావుడు ఇవాళ కేసీఆర్ గారి పుణ్యాన కాళేశ్వరం నెట్టింది కాబట్టి, మిషన్ కాకతీయతో మనం చెరువులు పొడుక తీసినాం కాబట్టి, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఇవాళ భూగర్భ జలాలతోని పంటలు పండుతూ ఉన్నాయి. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు 1 కోటి ఎకరాల పైన మామూలుగా ఎక్కడైంది ఆయన అడిగి ఇలా ధాన్యం దిగుబడైంది దేశంలో ఎక్కడ లేనంత తెలంగాణలో అన్నాడు. ఎవరు ఆయన? జాగిర్ నీళ్లు వచ్చినాయి కేసీఆర్ ఇవ్వకపోతే. ఆయన తాత ముత్తాతల నుంచి తీసుకొని వచ్చినారు నీళ్లు. ఏ నుంచి వచ్చినాయి నీళ్లు? ఇవాళ కేసీఆర్ వినాయి కాకపోతే, కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కాకపోతే, ఎస్ఆర్ఎస్పీ కాలువ దిగిపోతే అయ్యాల మంచినీళ్ల కోసం అని చెప్పి ఖమ్మం జిల్లాకి తుమ్మలాశ్రావు తీసుకుపోతుంటే కనీసం నోరు మెదపకపోతే లాకాలేసి పోలీసు వాళ్ళని, గ్రామ పంచాయతీ కార్యదర్శుల్ని కాలువల మీద కాపలా పెట్టి రైతులను ఆడికి రానియకుండా అడ్డగించి చెరువులు కూడా నింపకుండా నీళ్లు దోసుకపోతుంటే మౌనం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ రైతుల గురించి మాట్లాడింది లేక, చేసింది లేక, ఏడ లంచాలు దొరుకుతాయా, ఏడ డబ్బులు దొరుకుతాయా, ఏడ దోచుకొని దాచుకుందామా అని చెప్పేసి ఆలోచనలోనే ఉన్న ఇటువంటి నాయకులకి రేపు గ్రామాలలో తిరిగే అధికారం లేదు. గ్రామ సభల పేరు మీద ఏదేదో చేద్దామని చెప్పేసి అని అనుకున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రేపటి నుంచి మనది ఒకటే పనిగా వచ్చిన నెల తరిమి కొట్టుడు పని పెట్టుకుంటేనే మళ్ళా ఈ తెలంగాణకి పునర్వైభవం వస్తుంది. అయ్యాల అవమానాల పాలైన ఈ తెలంగాణ బాగుండాలని ఉద్యమం బాటపట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన ఈ తెలంగాణలో బాగుండాలని అపర భగీరథుళ్ళ కేసీఆర్ గారు ప్రయత్నం చేసి ఏ రకంగానైతే ఈ తెలంగాణలో నీళ్లు, కరెంటు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిండో వాటిని మళ్ళీ ఇలా చీకటిమయం చేస్తున్న ఈ లాలుచి పడే కాంగ్రెస్ నాయకులు ఊర్లలో అడుగు పెట్టనీయకుండా తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
దానికై ఇవాళ కేటీఆర్ గారు వస్తున్నారు మనకు దిశానిర్దేశం చేయడానికి. రేపు రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణని కాపాడుకోవటానికి, రైతాంగాన్ని కాపాడుకోవటానికి పోరాటం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. దయచేసి మన పాడతారు, కొంచెం ఆగు, పాటలు పాడారు నాయకులను మాట్లాడి ఇన్ఛార్జీలు. ఇప్పుడు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఏంటి ఇగో కొంచెం జై తెలంగాణ ఎన్నుకున్నోళ్ళు కూడా జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి నాయకత్వం, అమర వీరులకు, అమర వీరులకు ఈరోజు యావత్ నల్లగొండ ఉమ్మడి జిల్లా రైతాంగం అంతా కూడా కలిసి మన జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారి అధ్యక్షతలో, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా కేటీఆర్ గారు మనకు అండగా ఉంటానని వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వానికి, ముందున్న నా కుటుంబ సభ్యులు గులాబీ శ్రేణులందరికీ, మీడియా మిత్రులందరికీ, మా మహిళా సోదరులందరికీ, గ్రామ గ్రామం నుంచి తరలి వచ్చిన ప్రతి రైతన్నకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. నేను రెండే ముచ్చట చెప్తా, అందరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడిన అన్ని కూడా నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఈరోజు ఎన్నికల ముందు ప్రజాపాలన చేస్తామని వచ్చి, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తూ ఉంది. రైతులందరూ బాధపడతా ఉంటే, రైతుల కళ్ళమ్మట నీళ్లు గారుతా ఉంటే రాక్షసానందం పొందుతా ఉన్నారు తప్ప ఈ రైతాంగం గురించి ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. కేసీఆర్ పెట్టిన స్కీములన్నీ కూడా ఎక్కడ అమలు చేయటం లేదు. ఇలా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. నిన్న మా దగ్గర మునుగోడులో మసీదుగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే ఏం చెప్పిండో మీరు అందరూ విన్నారు. బహుశా నేను మాటలు చెప్తాను. ఏమన్నాడు? ఏ గ్రామం వెళ్ళినా కానీ మమ్మల్ని తిడుతున్నారా? ఏ గ్రామం వెళ్ళినా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు, గొప్పగా చెప్తున్నారా? ఇక రైతు బంధు ఒకసారి ఇచ్చారు కానీ రెండోసారి బుడుకుల కింద పడ్డదా? ఇక మళ్ళీ ఇచ్చేటట్లేదు. 15,000 అన్నాడు, 12,000 ఇస్తా ఉన్నాడు. ఇది ఇచ్చేటట్టు లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది. అన్నం వండితే 2 మెతుకులు ఇట్లా బిస్కి చూసి అన్నం ఉడికిందా ఉడకలేదా అని చెప్తారు, ఉడికితే పక్కకు పెడతారు. అట్లాగనే వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది కదా ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు అని. మరి పని చేయని ప్రభుత్వం ఎందుకు? పని చేయని ప్రభుత్వం ఎందుకు? ఇలా ఏ గ్రామం వెళ్ళినా నిలదీస్తున్నారు. ఇక వద్దాయా అని వాళ్ళు చెప్పినవన్నీ అన్ని నీళ్ళ మూటలే అనుకుంటున్నారు. మాయ మాటలు నీళ్ళ మూటలు అనుకుంటున్నారు. మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఏ రైతు కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధంగా లేకపోయారు. ఎందుకంటే వీళ్ళకి అమ్మితే పైసలు వస్తాయో రావు అని నమ్మకం పోయింది ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒక మంత్రి తిరిగా మాట్లాడతారు, ఒక మంత్రి తిరిగా మాట్లాడతారు, ఒక మంత్రి మాట ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం లేదు. ఒకని కాలు వాళ్ళకు పట్టి గుంజాలని చూస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరూ కోరుతా ఉన్నారు. ఇలా ప్రతి దగ్గర కూడా కేసీఆర్ 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 అని అంటా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? కేసీఆర్ రూపం లేకుండా, కేసీఆర్ మాట వినబడ లేకుండా చూద్దామని చూస్తున్నారు.
ఏ గ్రామం వెళ్ళినా కరెంట్లో చూస్తే కేసీఆర్, నీళ్ళల్లో చూస్తే కేసీఆర్, తాగునీళ్ళల్లో చూస్తే కేసీఆర్, పంటలు చూస్తే కేసీఆర్, ఏ పథకంలో చూసినా కేసీఆర్ అవపడుతుంది. బిడ్డ మీ వల్ల కాదు, మీ తరం కాదు, ఆ భగవంతుడు తరం కూడా కాదు కేసీఆర్ పేరు రూపమాపటం అనేది. ఇలా ప్రజలే తలుస్తలేరు కేసీఆర్ కేసీఆర్ అని. రేవంత్ కూడా కేసీఆర్ 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 అంటుడు. కేసీఆర్ మాటలేంది, ఒక్కరోజు కూడా వాళ్ళు కూడా నిద్రపోయేటట్లేరు. ఎందుకంటే కేసీఆర్ హయాంలో వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది, వాళ్ళకు కూడా నిండుగా కరెంట్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, వాళ్లకు ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇలా అన్ని విధాలుగా వాళ్ళకు కూడా ప్రతిదీ అన్ని పార్టీలకు అతీతంగా మనం అందజేసినాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇది మన పార్టీ కాదేమంటారు, గాయనకే ఇస్తామంటున్నారు. ఇలా పార్టీలకు అతీతంగా మనము పాలనా పరంగా అభివృద్ధి చెందాలని మనము ముందుకు తీసుకెళ్ళాం. కానీ మనం పనితనంతో వాళ్ళు పనితనంతో పోతే వాళ్ళు పగతనంతో పోతా ఉన్నారు. ఈ పగతనంతో పోయే వాళ్ళని మనం ఇంకా కూడా ఓపిక పడదామా? ఇలా జాగేది రాక్షస పాలన, వాళ్ళంతా కూడా రాక్షసులే. ఈ రాక్షసులని ఈ రామ సైన్యంతో, శ్రీరాముడి సైన్యంతో ఎదుర్కొందాం, రావణ్ణి తరిమి కొడదాం. రావణ్ణి తరిమి కొడితేనే మళ్ళీ ఈ రాజ్యం రామరాజ్యం సంతోషంగా ఉంటారు, రైతులంతా కూడా సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ గారికి స్వాగతం పలకడానికి వచ్చినందుకు మీ అందరు కూడా తల వంచి నమస్కారం చేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, అమర వీరులకు. భువనగిరి మాజీ శాసనసభ్యులు పెద్దలు పైల శేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మన మాజీ స్పీకర్ గారు, అదేవిధంగా శాసన మండలిలో శాసనపక్ష నాయకులు మధుసూదనాచారి గారు, గౌరవనీయులు పెద్దలు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు మహాధరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి, వేదిక ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు చేస్తూ, మనందరం చూసినాం 2014 ముందు రైతులకు ఎంత గోస ఉండే, ఎన్ని కష్టాలు ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతుల కష్టాలు జరిగినాయి. గతంలో లేని రకంగా కరెంటు కష్టాలని, నీళ్ల కష్టాలని, కొనుగోలు కూడా దళాల పాలు వాడుకుంటా పండిన వడ్లను కూడా మళ్ళా కల్లాలకే ప్రభుత్వం వచ్చి వడ్లు కొనేటట్టుగా చేసి, అంత గొప్పగా రైతును ఒక రాజుగా చూడాలని గొప్ప ఆశయంతో మనందరికీ ఎంతో గొప్పగా చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ రైతులు ఎంత మంచిగా ఉండేది. ఈరోజు ఎన్నడూ గతంలో రైతులకు ఖాతా కావాలంటే బ్యాంకుకు భూమి కుదబెట్టి బ్యాంక్ అకౌంట్ అప్పు తీసుకునేది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు బంధు కోసం అకౌంట్లు ఓపెన్ చేసుకున్నాం. పెట్టుబడి సాయంగా అకౌంట్లలో అమౌంట్ పడుతుంది. అంత గొప్పగా మన గురించి ఆలోచించుడు. అకాల మరణం చేత ఒక రైతు ఏ కారణం చేతైనా చనిపోతే కూడా ఆ కుటుంబం అబాసు పాలు కావద్దు, రోడ్డు మీద పడొద్దని చెప్పి రైతు బీమా పెట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. మళ్ళీ రైతులందరికీ కూడా రైతు వేదికలు, గ్రామాలలో రైతు వేదికలు పెట్టి రైతులంతా కూడా సంఘటితంగా ఉండాలి అని చెప్పి రైతుల కోసం ఆలోచన నాయకుడు మన కేసీఆర్ గారు. అలా రైతులని కాపాడుకున్నాం. కానీ ఈరోజు రైతులకు మాయమాటలు చెప్పి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి అన్ని అబద్ధాలు, ఇంకా రేపు 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 అనుకుంటూ అబద్ధాలకు రైతులని గోస ఇస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనందరం కూడా నిలదీసే అవసరం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలందరం కూడా
నిరధ్యాల గ్రామాలలో మీరు చెప్పిన మాటలు ఏంది, చేస్తున్న పని ఏంది, ఇలా మీ మాటలు చెప్పే అబద్ధాలు ఆడే మీరు అధికారంలోకి వచ్చిర్రు. మేము తప్పు చేసినామని ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు, నవ్వు లేదు. అన్యాయం జరిగిపోయింది, తప్పు జరిగిపోయిందని ప్రతి ముఖంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం బాధపడుతున్న సందర్భం. వీళ్ళందరినీ ఓదార్పుగా మేమున్నామని ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు మహాధర్నా కార్యక్రమం కేటీఆర్ గారికి అందరం కూడా స్వాగతం వచ్చిన అందరికీ మళ్ళొకసారి నమస్కారాలతో జై తెలంగాణ. దయచేసి మన నాయకులు కేటీఆర్ గారు ఇంకో 10 నిమిషాల్లో ఈ వేదికకు చేరుకుంటా ఉన్నారు. మీరందరూ కొంచెం ఎండలో ఉన్నారు, అటువైపు నీడ ఉన్నట్టుంది. పాట పాడిస్తాం, కొంచెం ఒకరు ఇద్దరు ఉన్నారు, పాడిస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వద్దా మీకు పాటలు కావాలా? చేతులు ఎత్తలేరు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. పాడిస్తా పాడిస్తా పాడిస్తా. నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు సోదరుడు భగత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఒకసారి అందరం కూడా పిడికిలెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అన్నా ఈరోజు కేటీఆర్ గారు బ్రదర్ అందరూ కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ బ్రదర్ కూర్చోండి. కూర్చుంటారు కదా, నువ్వు ఆపరా, దండం పెడతా. ఒక్కసారి అన్న మా అన్నాలకు ఎదురుగిస్తే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి ఈరోజు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతుల పక్షాన మేమందరం ఉన్నాం. రామన్న పిలిపివ్వగానే రైతుల పక్షాన పోరాడడం కోసం మేమందరం నడు బిగించి ఈరోజు ముందు వరుసలో నిల్చుంటామని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సోదరులకు, రైతులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు 420 దొంగ హామీలు ఇది ఒకరిచ్చినే కావు. ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ నాయకులు మన ఎలక్షన్ సమయంలో ప్రజలని మభ్యపెట్టడానికి కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఆస్తిని క్రమబద్ధీకరణగా ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం దిశగా ఒక్కొక్కరికి పేద ప్రజలకు పంచుతుంటే అది ఓర్వలేక 420 అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు వారు ప్రభుత్వంలోకి వచ్చినారు. ఒక్క రైతు బంధు మేము ఇయ్యము అని చాలామంది ఎద్దేవా చేస్తున్నారు అని గతంలో రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ ఇచ్చినారు, మీ అందరూ చూస్తున్నారు. రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇయ్యదంట, మేమేమన్నా హౌలాగాలమా దివానాగాలమా అన్నారు. ఈరోజు వాళ్ళందరినీ ఏమనాలి మనం? కాంగ్రెస్ పార్టీ కాదు హౌలాగాలు దివానాగాలని మనం అనాలి. కొద్దిగా సిగ్గు తెచ్చుకొని వాళ్ళు ఈరోజు రైతు బంధుని రైతు భరోసాగా వాళ్ళు మార్చింది ఏదైతే ఇచ్చారో వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పి నిన్న మొన్న 12,000 అన్నాడు. ఈరోజు పెద్ద వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పినారు ఆ 12,000 కూడా మార్చి 31వ తారీఖు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ రోజు ఏప్రిల్ ఫూల్ అదే చెప్పి మీరు అందరు నమ్మిరా అని చెప్పి మళ్ళా మొదటి వరుసలో తీసుకొస్తారు. అందుకే మీ అందరికీ తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఒక జిమ్మికి మొదలు పెట్టాలి. ఎలక్షన్లు వస్తున్నాయంటే ఫారాలు అందుకోవాలి, మీ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు అందుకోవాలి. దీనికోసం తప్పితే మనందరికీ వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు నిధులు వాళ్ళ దగ్గర ఏ విధంగా పంచిపెట్టాలి ప్రజలకు అనేది ఏమాత్రం ధ్యాస లేదు, అసలు వాళ్ళ దగ్గర తెలివే లేదు. అందుకే మనల్ని మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలిస్తున్న మన తెలంగాణ ఎప్పటికీ నీళ్లు దొరక్క ఎంతో ఇబ్బందులు పడ్డాం, రైతులు ఇబ్బంది పడ్డాం, పేదలు ఇబ్బంది పడ్డాం, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డాం. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని కూడా అగ్రభాగాన ముఖ్యంగా పేద రైతులను అందరినీ కూడా అగ్రభాగాన్ని నిలబెట్టి ముందు వరుసలో నడిచినారు. ఈరోజు మన పేదల పక్షాన నిలదీస్తుంటే మన గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద మీ అందరూ చూస్తున్నారు ఎన్నో కేసులు.
అక్రమ కేసులు, ఎన్నో కేసులు. గ్రామంలో ఉన్నటువంటి చిన్న రైతుల కాంచి మన రామన్న దాకా ఎక్కడ లేని కేసులని కొత్తగా తవ్వి కొత్తవి పెడుతున్నారు. దానివల్ల ఎవరం నోరు మూసుకొని కూర్చోలేం, ఖచ్చితంగా ఎదురు తిరుగుతామని చెప్పేసి ఈరోజు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో సభ పెట్టి మనందరికి పిలుపునిచ్చిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు వేలాదిగా తరలి వచ్చి మళ్ళొకసారి రైతుల పక్షాన పోరాడతాం, ఖచ్చితంగా నడుం బిగిస్తాం. రేపిచ్చే సంక్షేమ పథకాల్లో ఎవడన్నా బీఆర్ఎస్ జెండా పట్టుకుంటే వానికి సంక్షేమ పథకం రాకుండా చేస్తామని అంటున్నా. వాని మెడలు వచ్చి మరి ఈరోజు అందరూ మీ ముందర నడుస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ఈరోజు మీ వెంట ఉంటూ మీతోనే ఉండి కొట్లాడతామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు రామన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఇక్కడ వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు కొంచెం సమయం వారు మాట్లాడవలసిందిగా కోరుతాను. గౌరవనీయులు నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు, నాతో పాటు వేదికపై ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, గౌరవ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులందరూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతు సోదరులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మిత్రులారా, మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది అనేది, ఏ విధంగా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలకు ముందు అధికారమే లక్ష్యంగా ఆచరణకు సాధ్యంగా అన్నటువంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దిక్కుతోచని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో నెట్టేయబడ్డది ఈ ప్రభుత్వం. నిజంగానే 14 సంవత్సరాలు నిరంతర పోరాటం చేసి ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి గౌరవ కేసీఆర్ గారు ప్రత్యేకంగా మొట్టమొదట వ్యవసాయ రంగం మీద దృష్టి సారించినారు. ఎందుకు కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నారు అంటే, ఎవరు అవునన్నా కాదన్నా 100కు 60-70% వ్యవసాయం మీద, వ్యవసాయ రంగం అనుబంధ వాటి మీద ఆధారపడేటువంటి వాళ్ళు జనమే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఒక వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దితే రాష్ట్రం యావత్తు మంచి చేసినట్టయిద్దని చెప్పి భావించి వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చినాడు. నిజంగానే స్వాతంత్ర అనంతరం 75 సంవత్సరాల పరిపాలన అనంతరం కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా, ఏ ఒక్క ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అది గుర్తించినటువంటి కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, వ్యవసాయ రంగాన్ని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఉద్దేశంతో 24 గంటల నిరంతర విద్యుత్ అందించడంతో పాటు రైతు భరోసా, రైతు బంధు పేరు మీద ఎకరానికి 5,000 రూపాయలు, కారుకి 5,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు పెట్టుబడి అందించి పండించినటువంటి పంటను మద్దతు ధర చెల్లించడానికి కొనుగోలు కేంద్రాలు నేర్పించి, రైతుల దగ్గరికి కొనుగోలు కేంద్రాలు నేర్పించి రైతుకు న్యాయం చేసినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ విధంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేటువంటిది వాళ్ళ కనుచూపు మేరల్లో కూడా కనపడలేదు. కానీ అధికారమే లక్ష్యంగా ఆచరణకు సాధ్యంగా అన్నటువంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిక్కుదే స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నది. నిజంగానే రైతు బంధు 5,000 రూపాయలు ఒక కారుకి ఇచ్చినటువంటి కేసీఆర్ గారు మిమ్మల్ని మేము 5,000 కన్నా పెంచమని అడగలే. ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ఎకరానికి కారుకు 7,500, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వాటిని ఇవ్వలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో మీరు ఉన్నారు. సోదరి మంది సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు వరకు వాళ్ళు లెక్కలు కనుక చూస్తే మనకు ఒక ఎకరానికి 17,500 రూపాయలు బకాయి బడ్డీ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్పి రైతు సోదరులందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 17,500 రూపాయలు వాళ్ళు చెల్లించినప్పుడే వారు అన్నమాట నిలబెట్టుకున్న వాళ్ళు అనేటువంటి విషయాన్ని యావత్ రైతాంగం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాదు, రైతు రుణమాఫీ అన్నారు. నిజంగానే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు ఎవరైనా అప్పు లేనటువంటి వాళ్ళు ఉంటే మీరు పోయి అప్పు తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ మొట్టమొదటి సంతకం December 9వ తేదీన రైతు రుణమాఫీ మీద పెడతానని చెప్పినారు. నిజంగానే అమాయక రైతాంగం నిజంగానే మాఫీ చేస్తాడని చెప్పి బ్యాంకులలో పోయి 2 లక్షల రుణం తెచ్చుకున్నారు. కానీ December 9 పోయింది. ఆ తర్వాత 100 రోజులకు పూర్తి చేస్తా అన్నారు. 100 రోజులు పోయింది. ఆ తర్వాత ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. దేవుని తోడు నేను ఆగస్టు 15న చేస్తా అన్నారు. ఆగస్టు 15 పోయింది. నేటి వరకు కూడా రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. ఒకవైపు రైతు బంధు చెల్లించలేకపోయినాడు, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. పండించినటువంటి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి ఈ పాలకులు
మొదట ఒక 10-15 రోజులు ఇచ్చి ఆ తర్వాత 500 రూపాయల బోనస్ కూడా లేదు. ఏదైతే మీరు ఎన్నికల ముందు రైతు వర్గాన్ని కాపాడటానికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో రైతులకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను అమలు చేయని కారణంగానే ఈ రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో మేము ఈ ధర్నా చేయాల్సినటువంటి వచ్చింది. నిజంగానే ఈ ధర్నా యొక్క ఉద్దేశం గౌరవ మాజీ శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారు చెప్పినారు. ఇది నిజంగానే ఎప్పుడో 12-11 తారీఖు చేయాల్సినటువంటి ధర్నా. పోలీసు వాళ్ళ విజ్ఞప్తి మేరకు దాన్ని 21కి వాయిదా వేసుకున్నాం. 21కి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులందరితో పాటు మేము ఎస్పీ గారిని కలిసినప్పుడు హక్కు నిరసన తెలియజేసేది ధర్నా చేసేటువంటిది రైట్ టు ప్రొటెస్ట్, ఇది మీ హక్కు, మేము వల్ల కాదలేము, మీరు చేసుకోండి క్లాక్ టవర్ అని చెప్పి తర్వాత పాలకుల ఒత్తిడి మూలంగా మేము ఇవ్వలేకపోయినా ఉన్నాం. పరిస్థితులు మనలో ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు నడిపిస్తున్నాయి. హైకోర్టు గమనించింది, ధర్నా చేసేది నిరసన తెలియజేసేటువంటి హక్కు ప్రతి రైతుకు ఉంది, ప్రతి మనిషికి ఉన్నదని చెప్పి హైకోర్టు అనుమతించింది. హైకోర్టు ఆదేశాల మేరకే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు ఇది ఆరంభం మాత్రమే. ఏ పిలిపించినా ఏ కార్యక్రమం ఇచ్చినా యావత్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హామీలు నెరవేర్చేంత వరకు పార్టీ ఇచ్చేటువంటి పిలుపును విజయవంతం చేసే దిశగా మన అందరి కార్యక్రమం ఉండాలి. ఆ దిశగా మనం అందరం ప్రయాణం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు కళాకారులు ఒక పాట పాడతారు, ఆ తర్వాత 2-3 మన వక్తలు ఉన్నారు. దయచేసి పొద్దుకు 3 సార్లు తాగిబండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలనుకున్న వాళ్ళు చేతులకి ఇట్లా పెట్టుకొని కూర్చోరు. వెంకటరెడ్డి వద్దు మాకు శని పట్టినట్టు పట్టింది అనుకున్న వాళ్ళందరూ, వద్దురా నాయన అనుకున్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. ఇంకొక 2 నిమిషాలల్లో రావణ్ ఇక్కడికి రాబోతున్నాడు. అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన, ఎన్ని గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఎన్ని? ఒక్కటన్నా అయిందా? అయ్యిందా? మీరు చెప్పాలి, అయ్యిందా? అరే అమలు కాని హామీలతో వారు గ్యారెంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారెంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారెంటీలతో, అధికారం చేత బట్టి అధికారాలు పడుతున్నది. వద్దురా వద్దురా అనుకున్నప్పటికి ఇంత సప్పగుండదు. సప్పట్లు కొట్టాలి గట్టిగా. వద్దురా అరే వద్దురా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, రైతు బంధులేనే లేదు, దళిత బంధు రానే రాదు. రైతు బంధు వచ్చిందా? వచ్చిందా? ఒక్కసారి రాలేదన్న వాళ్ళందరూ జెండాలన్నీ పైకెత్తాలి, గులాబీ కండువాలన్నీ పైకెత్తాలి. అరే రైతు బంధులేనే లేదు, దళిత బంధు రానే రాదు. రైతు బంధులేనే లేదు, రైతు బంధులేనే లేదు, దళిత బంధు రానే రాదు.
మెజారిటీ ఇస్తాను నాను ఇచ్చిందా ఇచ్చిందా అదో పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే పింఛను పెంచింది లేదు పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తండ్రినట్లు కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తండ్రినట్లు మాటలు చెప్పే రేవంత్ రెడ్డి అవునా కదా వాడు దొంగ కాదు లంగ కాదు లచ్చపీసు గారు వాడు ఈ మధ్య కిషోర్ అన్న వానికి అద్భుతమైన పేరు పెట్టిండు దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పేరు దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి అన్న వాడు ఓటుకు నోటుకు ఏంటిదే ఏంటిదే ఇప్పుడు మీరే చెప్పాలి ఓటుకు నోటు గట్టిగా చెప్పాలి ఓటుకు నోటు ఓటుకు నోటు లెక్క పీసు ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంట ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంది ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంది ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంది భయ్యా ఉన్నోళ్ళు పాటింటురా లేకపోతే ఇంకేదన్నా మనసు పెట్టిరా వినపడుతుంది కదా వినపడుతుంది కదా మరి ఇంత చట్టాలు ఉంటే ఎట్లా మనం ఏం తప్పు చేయకపోయినా వారిలో కడుపుల పేగులు తీసి మెడలకేసుకుంటాడట కనుగుడ్లు తీసి గోటీలు ఆడుకుంటాడట ఇప్పుడు వాడిని మనం ఆడుకోవాలి రైతు బంధు ఇయ్యనందుకు మహాలక్ష్మి పథకం ఇయ్యనందుకు 2000 నుంచి 4000 పెంచుతా అని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నందుకు మనం ఆడుకోవాలి ఓకేనా ఓకేనా రెండు మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా రెండు మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గట్లాంటి బద్మాష్ గాంధీ నా నోటి ఛానల్ అంటే చాలా ఇజ్జత్ అవుతుందన్న మీరే అనాలి రెండు మాటలు చెప్పే అంటే మీరే అనాలి రెండు మాటలు చెప్పే పైన వాళ్ళు అంటలేరు మా వాళ్ళు మా సునీత కనాలి మా మసూరాచారి పెద్ద మనిషి దీనిలోగా ఉన్నాడు ఆయన కాలి గోటికి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి అవునా కదా రెండు మాటలు చెప్పే రెండు మాటలు చెప్పే ఓటుకు నోటు చంద్రబాబుకు చచ్చుముడి చంద్రబాబుకు రెండు మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటే 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 ఉచిత బస్సుని పథకాన్ని తెచ్చారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు ఉచిత బస్సుని పథకాన్ని తెచ్చారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు 2 లక్షల రుణమాఫీ అన్నారు అయినా 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ చేతులు ఎత్తురన్న ఎవరన్నా మరి ఎవరికి రాబాయి నువ్వు చేసింది నీ 3 అన్నదమ్ములకు 4 అన్నదమ్ములకు తప్ప ఎవరికన్నా చేసిందా అగో 2 లక్షల రుణమాఫీ అన్నావు రైతన్న మనకేమో ఉరితాడు వేశావు
రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. గట్టిగా జోష్ ఉండాలి అందరిలో. ఇంకా సత్తగుంటే కుదరదు. మొన్న మన మీద దాడులు చేపించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లాగులు తడవాలి. తడవద్దా? అరే దెబ్బకి సంచి చేతుల జెండా చేతర పోదామా? ఏ జాతరకు పోవాలి? గులాబీల జాతరకు పోవాలి. పొద్దుకు 3 సార్లు 3 పెగ్గులేసి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. గట్లంతా ఆయన గుండెల మీద కొట్టాలి. నల్లగొండ గడ్డ మొత్తము గులాబీల జెండా ఎగరాలి స్థానిక ఎన్నికలలో. అవునా లేదా? ఒకసారి నిజంగా ఎగురుతుంది అనుకున్న వాళ్ళందరూ జెండాలన్నీ పైకెత్తురమ్మా. ఈయన మాట చెప్పి మళ్ళీ అడుగుగానే మళ్ళీ అడుగురు కాదు. వాడు ఆశ పెడతాడు. మీరు ఏమన్నా అనుకోరన్నా, మళ్ళా వచ్చే 20 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీనే ఉండబోతుంది తెలంగాణలో. ఇట్టించి అటు పోదామనుకున్న వాళ్ళు కూడా బ్రేకులు వేసుకొని కూర్చున్నారు. ఆడ రేవంత్ రెడ్డిని ఏం నడుస్తలేదుగా. ఓకేనా? హలో చెడ్డకు సంచి చేతుల జెండా చేతర బోధమా, గులాబీల చేతర బోధమా, చెడ్డకు సంచి చేతుల జెండా చేతర బోధమా, గులాబీల చేతర బోధమా. మన నల్లగొండ రైతు ధర్మకు మద్దతిద్దామా. దెబ్బకు సంచి చేతుల జెండా దెబ్బకు సంచి చేతుల జెండా దెబ్బకు సంచి చేతుల జెండా. ఇదో అందరు గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ అన్న అందరు దయచేసి పూజ. హలో అన్న దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి, మీరు కూర్చోండి, లేకపోతే తీపండి హాస్పిటల్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మీరు ఇట్లానే మీరు ఇట్లానే ప్లీజ్ కేటీఆర్ గారు సమయం ప్లీజ్. ఈ దండం పెడతా ప్లీజ్ ప్లీజ్. సంధి లేకపోతే కేటీఆర్ గారు ఎట్లా వస్తారు వేదిక మీదకి? జరగండి, కొంచెం జరగండి ప్లీజ్. అది వేకట్ చేయండి. వెంకటనారాయణ గౌడ్ గారు అక్కడ సంధి అండి. అంజనా నీకు దండం పెడతా సరిగ్గా రాలే. నేను నిలబడడం కాదు మళ్ళీ నువ్వు వచ్చి కానీ జరిపితే ఎట్లా జరుపు ఏమనుకోకు. ఆయనకు సంధి అంగా అక్కడ క్లియర్ చేయండి. స్వామి యాదవ్ కొంచెం అలా జరుపు, ఎన్నుకోవడం జరుపు, ఏం కాదు. ఈ మొహమాట పడతా కదా జరుపు. అన్న మీరు కూర్చోండి, చైర్మన్ సాబ్ కూర్చోండి. మీరు అన్న మీరు అడుగు జరగండి, వాళ్ళ మీద పడకూరి. కూర్చో అన్న, కూర్చో ప్లీజ్, ప్లీజ్ అన్న కూర్చో. రంగన్న కూర్చో, కూర్చోనా కూర్చోండి. మీరు కూర్చోండి, కూర్చోనా. డిస్టర్బ్ చేయకండి. గట్టిగా ఉందో లేదో ఇంతమంది ఎక్కిన ఆయన వచ్చినా పూర్తి చదిపోతారు. ఆయన దండం జర కూర్చోరు, అందరు సహకరించండి. అక్కడి నుంచి వెకెట్ చేయండి, కొంచెం దింపండి, ఏం కాదు. అక్కడ దింపండి. బాయ్ సాబ్ ఎన్నుకున్నా నువ్వు మీదికి రా. ఇక్కడ ఫ్రీ చేయి, కొంచెం అక్కడ ఫ్రీ చేయి. ఏం కాదు. ఇక మనోళ్ళే అర్థం చేసుకోవాలి, తప్పదు. ఇక దండం పెట్టు, దశకం పెట్టు, అర్థం చేసుకోవాలి, చేయమని తప్పదు. కొంచెం సంధి మనం వచ్చిండు, దండేసిరు, దిగుతుండు. బత్తాయిలతో దండేసిరు. ఇప్పుడే కొంచెం మళ్ళీ మీరు అందరూ ఎందుకే సార్ని రానియమంటే మీరు కొంచెం జరగాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది అన్న. ఆ కారణం మీద ఎక్కువ మంది అవుతురా నాయన. జరుగురి, మీ దండం పెడతా. ఇలా జరిపాయి. బాలరాజు బాలరాజు వీళ్ళు ఎందుకే ఎన్నుకోలేరు అన్న. మీరు జరగరాదు తమ్మి. ఆడ కేటీఆర్ చెప్పేస్తే ఎందుకు మీరు ఆడ ఈ పైన కూర్చుంటే కిరీటం ఇయ్యరా నాయన. ఈ పైన కూర్చున్న కిరీటం పెట్టారు. ఇప్పుడు సహకరించరు, దండం పెడతా అన్న. స్వామి వెనక జరిపాలని, వెనక జరిపా. గోవన్న కూర్చో, గోవన్న నువ్వు కూర్చో, లేకపోతే అన్నం తీసుకురా, లేకపోతే కిందికి పో.
ఫ్రీ చేయండి కొంచెం ఫ్రీ చేయండి అన్న అందరు మాట్లాడారు ముగ్గురే బడుగులింగ గారు మాట్లాడలేదు, వాళ్ళ తరపున దండం పెట్టారు. అందరికి ఒకసారి లేచిను మాట్లాడినట్టే ఇక, ఎందుకంటే పెద్ద మనిషి వచ్చినాక ఇక తప్పదు, అర్థం చేసుకుని దండం పెడతా. కూర్చో అన్న. మేడం మీరు కొంచెం ఆయన వచ్చినప్పుడు ఆయన నాలుగు వచ్చి మీద పడతారు, తర్వాత మమ్మల్ని అనొద్దు. అరే మీరు కూర్చోకుంటే ఏం కాదా, మీ దండం పెట్టారు జరుగురా, మీ దండం పెడతానే ఎందుకే మన తర్వాత బాధనా కిషోర్ గారు ఇట్టానని అట్టానని చెప్పింది. జరుగురు జర అన్న 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 కిషోర్ అన్న అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. రామన్నకు గట్టిగా జెండాలన్నీ పైకెత్తి స్వాగతం చెప్పాలి. హరే చెప్పకు సంచి చేతుల జెండా చాతర బోధమ, రైతుల తపకు బోధమ. భలే చెప్పకు సంచి చేతుల జెండా చాతర బోధమ, రైతుల తపకు బోధమ. చెప్పకు సంచి చేతుల జెండా చెప్పకు సంచి, చెప్పకు సంచి, చెప్పకు సంచి. ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించినటువంటి జగదీశన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వస్తున్నటువంటి నాయకులకు, పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, భూపాలన్న, జగదీష్ అన్న, నిరంజన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు ఉన్నారు. ఓకే మాట్లాడతాను అన్న. పాట పాడమంటుండే 2 minutes ఇంట్రడక్షన్ అంతే, 40 నిమిషాలే ఉంది కాబట్టి. జై తెలంగాణ. పాటలు బంద్ చేయరా, పాటలు బంద్ చేయరా, ఒక నిమిషం పాటలు బంద్ చేయరా, ఆగండి. ఓకే 40 నిమిషాలే ఉంది, 2 గంటలకు కాబట్టి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, మహాధరణను ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. దయచేసి డయాస్ మీద ముందటి రోజులు జరగాలి. సార్ కేటీఆర్ గారిని తీసుకోవాలి, కేటీఆర్ గారిని తీసుకోవాలి. మీరు అక్కడనే అంతా పైకి వచ్చి పక్క జరుగుంది, డయాస్ మీద రావాల్సిన రానియండి. పెద్దలు, తెలంగాణ రాష్ట్రానికి ఆశాకిరణం, రేపటి తెలంగాణ భవిష్యత్తు. కేసీఆర్ తెలంగాణను తెస్తే తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన మన యువ నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈ రైతు మహాధర్నాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి పోరుగడ్డ నల్గొండ జిల్లా రైతాంగం బిడ్డల తరఫున స్వాగతం సుస్వాగతం. పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, పెద్దలు కేసీఆర్ గారు రైతులకు జరుగుతున్న అన్యాయానికి పరిశోధన చేసి సరైన పద్ధతుల్లో అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కమిటీ అధ్యక్షులుగా నియమించిన పెద్దలు నిరంజన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తూ, మిత్రులు ఎవరైతే ఉన్నారో డాస్ పక్కన అక్కడ నిరంజన్ రెడ్డి గారికి దారిచ్చి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారితో పాటు వచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా, గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కూర్చోండి. మీరు లేవద్దు, ముందు వారు కూర్చోండి, లేవద్దు. అట్లా ఎవరు ముందుకు రావద్దు, పద్ధతి కాదు. కూర్చోండి, అందరు కూడా దయచేసి కూర్చోవాలి. నిజమే, మీరు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. ఎవరి విషయాలను కూర్చోండి ప్లీజ్. కేటీఆర్ గారు వస్తుంటే ఉత్సాహంతోనే జిల్లా మొత్తం నుండి కూడా యువతరం కదిలి వచ్చింది. కూర్చోనేందుకు మీకు అందరికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం, మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులు ఎవరు కూడా ఆ రకంగా వస్తే సాధ్యం కదే. శ్రీనివాస్, సీను కూర్చో సీను, నాగేంద్ర కూర్చో అన్న, కూర్చోండి కూర్చోండి ప్లీజ్ బ్రదర్, కూర్చోండి ప్లీజ్, రిక్వెస్ట్ ప్లీజ్. మీడియా కూడా అర్థమవుతారు, మీడియా కూడా తీసేయాలి, తీసేయండి. మీడియా అర్థమవుతుంది, సాధ్యం కాదు. ఇప్పుడు అందరు షేక్ హ్యాండ్ ఇవ్వడం సాధ్యం కాదు సారు, కష్టమవుతుంది. ఆయన ఎవరినా ప్లీజ్ మీడియా అర్థమవుతారు భయ్, మీడియా అర్థమవుతారు. సమయం లేదు మనకు, కోర్టు ఇచ్చిన సమయం లోపలనే మనం
మన సమావేశం మన ధర్నా కార్యక్రమాన్ని ముగించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కూర్చోండి అన్న. నిరంజన్ స్వాగతం. కూర్చోండి మిత్రులారా. ఒక సంవత్సర కాలంలోనే ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలనలో నీళ్ళేందో పాలేందో తేలిపోయినాయి. మీడియా ముందర మీరు కూర్చోకపోతే సార్ మాట్లాడలేడు. మీడియా కూర్చోమని చెప్తున్నాం మేము. దయచేసి కూర్చోండి. ముందున్న వాళ్ళు మీడియా గడ్డ ఉన్న వాళ్ళు కూర్చోండి, లేదా పక్కకి వెళ్ళిపోండి. బాబు నీకే చెప్పేది కూర్చో, లేదంటే వెళ్ళి పక్క జరుగు. మీరు ముందున్న వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు చెడగొడతారు. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని నిలబడ్డాడే చేస్తున్నారు. మీరు కూడా వాళ్ళు దయచేసి అభిమానంతో వచ్చిన వాళ్ళు మీటింగ్ సజావు సాగనియండి. కూర్చోండి అన్న ప్లీజ్. సార్ చెప్పే 4 మాటలు వినాల్సిన అవసరం ఉంది. వాళ్ళే మీరు ఎన్నుకున్న బ్లూ షర్ట్ కూర్చో. బ్లూ షర్ట్ అయినా కూర్చోవే. నువ్వు కూడా కూర్చో. శోభన్ కూర్చో. కూర్చోండి. మీరు జరగాలి. కట్టిన వాళ్ళు బాబు మీరు జరగాలి. అడ్డం ఉంటే జరగండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. రమేష్ జగ్గ పక్క జరగాలి. సూర్యాపేట కౌన్సిలర్ రమేష్ ను పక్క జరగాలి. మీరు అడ్డ ఉన్నారు, మీడియాకి అడ్డ ఉన్నారు. జరుగు బాబు, నువ్వు జరుగు బాబు. జరిగే లేదు కూర్చో. నాగేందర్ నువ్వు కూర్చోలేకపోతే పక్కకు బా. కూర్చోలేకపోతే పక్కకు బా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే రైతాంగం మద్దతుతోని. రైతాంగం సమస్యల పునాదిగానే కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమం ప్రారంభించిండ్రు. ఆనాడున్న చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ రైతాంగం నెత్తిన పిడుగులాగా విద్యుత్ ఛార్జీలను పెంచిన సందర్భంలో మీ ఆంధ్రాలో కాలువలతో నీళ్లు పారిస్తున్నావు, కాలటం పెడితే నీళ్లు పారుతున్నాయి. నా తెలంగాణ రైతు సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని బోరు బావులు వేసుకొని మోటార్లు కొనుక్కొచ్చుకొని పుస్తల తాడులు అమ్మి మీకు లంచాలు ఇచ్చి కనెక్షన్ తీసుకుంటే ఆ కరెంటుకు కూడా ధరలు పెంచి మా రైతాంగం నెత్తిన తాటి పండు వేస్తున్నావు. నేను దీన్ని ఒప్పుకోను. తెలంగాణలో ఒక శాసనసభ్యుడిగా నీ గవర్నమెంట్లో డిప్యూటీ స్పీకర్గా నేను దీన్ని అంగీకరిస్తలేను అని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ బిడ్డలారా రండి కొట్లాడుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే తప్ప మన కృష్ణా గోదావరిలో మనకు తక్కువ, మనం ఇదే రకంగా నాశనం అయిపోతాం, తెలంగాణ జాతీయ లేకుండా పోతుందని చెప్పి నినాదం ఇచ్చి బయటకు వస్తే ముందుకొచ్చి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడ్డది మొదట రైతాంగం. అక్కడి నుంచి యువకులు, విద్యావంతులు అందరూ కూడా ముందుకొచ్చి కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి ఉద్యమం ఉవ్వెత్తున వచ్చే సందర్భంలో ఆ రాజు ఉన్న ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి ఉద్యమాన్ని అంచాలని ప్రయత్నం చేసే సందర్భంలో ఇట్లయితే కుదరదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్, నువ్వే పరిపాలన చేయాలి. ఈ రాష్ట్రంలో ఏ మూలన ఎక్కడ ఏ ఇంచు భూమి ఎట్లా తడుస్తుందో నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. నువ్వు పార్టీని రద్దు చేసి పోవద్దు, ఈయనగాసి దొంగల పాలు చెయ్యొద్దు, మళ్ళా కాంగ్రెస్ కో చంద్రబాబు నాయుడు వారసులకు అప్పచెప్తే నాశనం అవుతుందని చెప్పి ప్రజలు కోరిన మేరకు నాయకత్వ బాధ్యతలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచానికే ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో, రైతులు ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయం అంటే పండగ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే చేసి నిరూపించిండు కేసీఆర్. అటువంటి కేసీఆర్ నుంచి రైతాంగాన్ని దూరం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలకు పాల్పడ్డది. రైతుల్ని కేసీఆర్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేసింది. పిల్లలకు కనుక చాక్లెట్ ఇచ్చి ఎట్లయితే దొంగలు ఎత్తుకపోతారో ఆ పద్ధతుల్లో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ అని, 15,000 రైతు భరోసా అని, ప్రతి క్వింటా గింజలకి 500 బోనస్ అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని నాశనం చేసిండ్రు. ఏడాది కాలంలో మళ్ళీ రైతుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నిన్న ఇవాళ మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే కేసులు పెట్టి అణచేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు మద్దతు ఇచ్చిన మీడియా మిత్రులు కావచ్చు, లేదా సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, ఎవరినైనా సరే అణచివేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా పోరాడడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి సమయంలో
ప్రతిపక్ష పార్టీగా ఆ రైతాంగానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత, వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ ఉన్నాడు, గులాబీ జెండా ఉన్నది, మీరు భయపడద్దు అని చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మన పైన ఉంది. ఆ బాధ్యతను భుజాన వేసుకొని యువ నాయకుడు మన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు బయలుదేరితే ఎక్కడికక్కడ అడ్డుకొని కుట్రలు చేసి కేసులు పెట్టి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తుంది, రైతాంగాన్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఉడత ఊపులకు భయపడేది కాదు. కేసీఆర్ దళం ఇక్కడ ఉన్నది, కేసీఆర్ సైన్యం ఇక్కడ ఉన్నది. ప్రత్యేకించి ఇది నల్లగొండ జిల్లా. ఈ చిన్న కుక్క మీది పిందెలు ఈ పొద్దుందాక సోయి లేకుంటుండే ఈ ఆకు రౌడీలు మనం ఏం చెయ్యలేరు. నల్లగొండ ఉద్యమాన్ని ఆపలేరు, నల్లగొండ చైతన్యాన్ని ఆపలేరు. నల్లగొండ రైతాంగం ఏ మీడియా లేనాడు, ఏ వార్తలు లేనాడే, ఎప్పుడో 1930-40 కాలంలోనే సాయుధ పోరాటం చేసిన రైతాంగం, దానికి నాయకత్వం వహించింది నల్లగొండ జిల్లా రైతాంగం. గా స్ఫూర్తి రైతుల్లో ఇంకా నిలిచి ఉన్నది. ఇవాళ నల్లగొండ రైతాంగం యొక్క, నల్లగొండ యువ చైతన్యం యొక్క శక్తి ఏందో అన్న కేటీఆర్ గారు చూసిండ్రు, రాష్ట్ర అధ్యక్షులు మీ అందరూ కూడా చూసిండ్రు, ప్రత్యక్షంగా మీరు ఇచ్చిన స్వాగతాన్ని కూడా చూసిండ్రు. ఇదే స్ఫూర్తితోని, నల్లగొండ జిల్లా ఇచ్చే స్ఫూర్తితోని మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతటి కూడా ఒక్కటై కదులుతుంది. రేవంత్ కాదు మనకి, వాళ్ళకి చిల్లర నాయకులు కాదు మన పోటీ. మన పోరాటం అంతా మనకు మాట ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డినే పోటీ తప్ప కేటీఆర్ కు ఈ చిల్లర నాయకులు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళకి మా జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు చాలు, వాళ్ళ కొడుకు రాలే ఇక్కడికి. కేటీఆర్ చెప్పదలుచుకుంది రాహుల్ గాంధీ మోసాన్ని, రేవంత్ రెడ్డి మోసాన్ని తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళతో పాటు బీజేపీ కూడా బడే బాయ్ చోడే బాయ్ ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు. వాళ్ళ కుట్రల్ని తెలియజెప్పాలి రైతాంగానికి, నల్లగొండ జిల్లా ప్రజానీకానికి అని చెప్పి మేము ఆహ్వానించాలని నల్లగొండ జిల్లా రైతాంగం తరఫున వచ్చిన పెద్దలు, మాకు భరోసానివ్వడానికి వచ్చిన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి నల్లగొండ క్లాక్ టవర్లో ఈ గడియారం సెంటర్లో నాయకత్వం వహిస్తున్న జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారికి, గౌరవనీయులు ఈరోజు వీరోచితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మనకు పర్మిషన్ లేకుండా అడుగడుగునా అడ్డుకున్నా అవన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు రైతుల పక్షాన పోరాటం చేస్తున్న నల్లగొండ ముద్దుబిడ్డ, మీ అందరికీ ఆప్తుడు సోదరుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నగారు. గౌరవనీయులు పెద్దలు గత 10 సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాని తన సమర్థ సూర్యాపేట శాసనసభ్యులు అన్న గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, రాష్ట్రంలో 400 రోజుల్లో 410 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతుల స్థితిగతులు చూసి, కాంగ్రెస్ పార్టీ మోసాన్ని చూసి పెద్దలు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతు స్థితిగతుల అధ్యయన కమిటీ వేస్తే ఈరోజు ఆ కమిటీ సభ్యులు మొత్తం నిరంజన్ రెడ్డి గారితో సహా అందరు కూడా వచ్చున్నారు. వారందరికీ, నిరంజన్ రెడ్డి గారికి, వారి మొత్తం సభ్య బృందానికి స్వాగతం. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్దలు శ్రీ సిరికొండ మల్సునాచారి గారికి, మరొక మాజీ మంత్రివర్యులు సోదరి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఒకే ఒక్క శాసన మండలి సభ్యులు మా ఎంసీ కోటిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అందరు ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టంగానే
ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు. దాదాపు ఒక 300-400 మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న, మీరు రావాలా అంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తూ ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్. కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారి విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి కనబడదు. ఇక్కడికి వచ్చినాక అట్లాంటి పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు. అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట నన్ను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు కాదు, ఇవాళ ఉన్న వాళ్ళు కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులైపోయినాం, చక్రవర్తులైపోయినాం, రారాజులైపోయినాం అని విర్రవీగుతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఒకనాడు బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లు ఓడతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఆనాడున్న నియంతను నిలదీసిన గడ్డ నల్లగొండ. అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు వంచి పాదాభివందనం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే, అన్న ఒక్క మాట చెప్పాలి, నువ్వు తప్పకుండా యాద్ చేయాలి అన్నాడు. ఏందన్నా అంటే చెప్పినాడు, అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే, పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి వర్ణించి ఆనాడు జలసాధన ఉద్యమంలో 2002-03 సంవత్సరంలోనే పాట రాసిండు అని అన్న చెప్పిండు. అనగానే పక్కనే నిరంజన్ రెడ్డి గారు అందుకొని, అదేమంటావు బాలకిషన్, అక్కడ ఉండే ఫ్లోరైడ్ పరిస్థితి గురించి కూడా కేసీఆర్ గారే పాట రాసిండు కదా, బ్రహ్మాండమైన పాట రాసిండు, సూడు సూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసిండు కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు. ఇవాళ కొంతమంది తెలిసి తెలియని మూర్ఖులు, తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండకని అడిగిండు. నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి, నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ, ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే, భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేసిండు కేసీఆర్. తెలంగాణ భారతదేశానికి నెంబర్ 1 అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లా చేసిండు మరి? ఎట్లా చేసిండు అంటే, ఎన్నడూ కూడా మీ టైలెండ్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు. అదేవిధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ కృష్ణలో, గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, చివరి మడి వరకు, చివరి తడి వరకు నీళ్ళిచ్చిన రైతు బిడ్డ, రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఎవరెవరో రావచ్చు, ఏదేదో మాట్లాడచ్చు. వస్తుంటే మా చిరుమర్తి లింగయ్య గారు పెద్ద కాపర్తి లాపిండు. లింగయ్య గారు ఆపి, అన్న జెండా ఎగిరేసి పో అన్నాడు. జెండా ఎగిరేసి కాడికి పోయినా నేను. పోతే అక్కడ ఒక రైతన్న వచ్చినాడు. వచ్చి, అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు. ఏం చెప్పాలి అంటే, ఏం లేదన్నా, మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం, అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు. ఆయన చెప్పిండు, నేను చెప్తలేను. పెద్ద కాపర్తి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా.
పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి ఇలా ఎగిరెగిరి తంతున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు. ఏమన్నాడు? 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ ఏమని పడతాయి అన్నాడు. పడ్డాయా టకీ టకీమని? పడ్డాయా పడలేదా? 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే 6 ఏళ్ళు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకు వేయాలని చెప్పి ఆనాడు 2017 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టిండు. ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగానే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 73,000 కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీ టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారి ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వరు మీకు కొత్తోళ్ళు కాదు. నిజానికి 55 ఏళ్ళు చూసిన వాళ్ళే ఈ నల్గొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయ్యి ఆఖరికి మన పిల్లల బొక్కల్లో మూలుగా చచ్చిపోయేందుకు కారణమే కాంగ్రెస్. నల్గొండ జిల్లా బిడ్డలు జీవోత్సవాలుగా మారినంటే దానికి కారణమే కాంగ్రెస్. నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్. అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు. ఎన్నికలకు ముందు చెప్పినాం మేము వచ్చి మీకు అన్నాడు, అన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, యాది పెట్టుకోండి అని నేను చెప్పిన. అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రా లేదా? ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది, 14 నెలలైంది, రూపాయి ఇయ్యలేదు రైతు బంధు. మొట్టమొదటిసారి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసి ఆపిండు. ఉత్తరం రాసి ఎలక్షన్ కమిషన్కు ఆపిండు. ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్కే ఓట్లేస్తారు, ఆపాలని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా జమ చేసి పెట్టిన 7,600 కోట్లు అట్లే ఆగిపోయినాయి. ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది. ఎప్పుడు? అది నాట్లప్పుడు కాదు, ఓట్లప్పుడు పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక్కసారి వేసినట్టు చేసిండు. అది కూడా మనం దాచిపెట్టిన పైసలే ఆ రోజు 7,600 కోట్లు అది వేసిండు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 24కు మొదలవుతుందట, మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. ఎందుకంటే మీకు యాదికుండాలి, పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఎలక్షన్ల ముందు. ఏమన్నాడు అన్నాడు? ఏమన్నాడు యాదికుందా? ఎవరైతే కేసీఆర్ గారితోని రుణమాఫీ పొందినరో వాళ్ళందరూ ఎంబడ ఊరుకుండ్రి, ఎంబడ బ్యాంకుకు వండి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా. రాగానే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి అలా 1 కాదు 2 కాదు 14-15 నెలలైంది. జరిగిందా రుణమాఫీ? జరిగిందా జరగలేదా? గట్టిగా చెప్పండి కొద్దిగా. జరిగిందా జరగలేదా? ఏ ఊళ్ళో కూడా చారాన కూడా రుణమాఫీ కాలే. అందుకే నేను అడిగిన అసెంబ్లీలో, రేవంత్ రెడ్డి బయట మొరుగుడు కాదు, దమ్ముంటే ఇక్కడ మాట్లాడు. ఏ ఊరుకు పోదామో పోదాంపా. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా? నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా? ఏ ఒక్క ఊరిలో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన అసెంబ్లీలో. కానీ నోరు తెరవడు, మాట మాట్లాడాడు. అటు చూస్తాడు, ఇటు చూస్తాడు తప్ప నోరు తెరవడు. రుణమాఫీ అన్నాడు, అది చేయలే. మొట్టమొదటి వారంలోనే మీటింగ్ పెట్టినారు. డిసెంబర్ 23లో మీటింగ్ పెట్టినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.
బ్యాంకులో వాళ్ళందరినీ పిలిచిండ్రు. బ్యాంకులో వాళ్ళందరూ ఏం చెప్పిండ్రు? సార్ 49,500 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే చేసేద్దామన్నాడు. డైలాగ్ కొట్టిండు. సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరిలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు. ఏమన్నాడు? ఏముందయ్యా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేయచ్చు, ఏముంది అన్నాడు. 49,000 నుంచి 9,000 కోట్లు వారం రోజులనే ఎగిరిపోయినాయి. ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత మళ్ళొక మీటింగ్, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు అని మళ్ళొక 9,000 కోట్లు మళ్ళా మింగేసిండు. ఆడికెళ్ళి వెంటనే క్యాబినెట్ మీటింగ్ జూన్లో, క్యాబినెట్లో 31,000 కాదు 26,000 కోట్లే అని చెప్పి బడ్జెట్లో కూడా 26,000 కోట్లు అని పెట్టినారు. కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే 11-12,000 కోట్లు కూడా దాటలేదు. ఇది వాస్తవం. అందుకే నేను అంటున్నా 49,500 కోట్లలో చారాన కూడా ఇవాళకి కూడా 25% కూడా రుణమాఫీ కాలే. అందుకే గ్రామ సభలకు పోతే రైతులు ఎక్కడికక్కడ ఇరగదీస్తున్నారు, అడుగుతున్నారు. ఏమాయ కొడుక రుణమాఫీ అంటే సమాధానం లేదు. ఏమాయ 6 గ్యారంటీలు అంటే సమాధానం లేదు. ఆ రోజు మాట్లాడిండు పెద్ద పెద్ద మాటలు ప్రతిపక్షంలో. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. 3 పంటలకు ఇస్తా అన్నాడు మగోడు. మరి ఇవాళ ఏమైంది? 3 కాదు 1 పంటకి ఇచ్చనికే కింద మీద అవుతా ఉన్నాడు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 15,000 ఎవరికన్నా? ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట, రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒకళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆస్టకు వచ్చింది. ఏంద్రా నాయన వీడు సప్పుడంట కేసీఆర్ ఉన్నప్పుడు టంగు మన పైసలు పడుతుండే, ఈ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తులు పెట్టుడు దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది. ఒక రైతు బంధు మాత్రమే కాదు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయో. రుణమాఫీ కానీ రైతు బంధు కానీ బోనస్ అన్నాడు, 500 రూపాయలు ఇస్తా అన్నాడు క్వింటాల్కి. ఒక దొడ్డు వడ్లకే కాదు సన్న వడ్లకే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. మొత్తం మేనిఫెస్టోలనే పెట్టిండు. పడ్డాయా బోనస్ ఎక్కడన్నా? ఇప్పుడేమో మాట మార్చి సన్న వడ్లు వండిస్తేనే నేను బోనస్ ఇస్తాను సన్నాయి నొక్కుతున్నాడు. ఇక వ్యవసాయ మంత్రి అయితే సన్న వడ్లకు బోనస్ ఇచ్చింది చాలా బాగుంది, రైతు బంధు వద్దంటున్నారు రైతన్నలు, అందుకే బోనసే ఆలోచిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నల్గొండ బిడ్డలు, ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది. యాది పెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు ముందే, ఏమన్నాడు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆరా? ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్ను అయితే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. అందుకే నేను చెప్తున్నా మీకు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. 2023 యాసంగి పంటకు మీకు 2,500 రూపాయల పైగీతం, 2,500 రూపాయలు బాకున్నాడు. అదేవిధంగా వానాకాలం రైతు బంధు మొత్తం చెప్పిండు. ఇదే ఇగో ఇది ఏం చెప్తున్నా అంటే, ఇది యాసంగి 2023 యాసంగి పంటకు 5,000 ఇచ్చిండు, చేతులు దులుపుకున్నాడు. అప్పుడు ఎకరాకు 2,500 బాకీ ఉన్నాడు. తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి 7,500 రూపాయలు బాకీ పడ్డాడు. మళ్ళా ఇప్పుడు యాసంగి వచ్చింది, మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తప్పించుకోనియద్దు, 15,000 కాదు 12,000 ఇస్తా అని తప్పించుకునే చక్కర్లో ఉన్నాడు. అందుకే మీ అందరికి నేను చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? కనబడుతుందా లేదా? ఇది ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు? 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు.
కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తారు, మళ్ళా అమ్మ అయ్య అక్క అల్లుడు తమ్ముడు అనుకుంటూ వస్తారు. అడుగుండ్రి ఏమరా కొడక బాగా చెప్తివి అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఎక్కడున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళా కొట్లాడేది గదే కేసీఆర్ దళం కదా, గదే కేసీఆర్ బిడ్డలు కొట్లాడుతున్నారు, గదే గులాబీ జెండా కొట్లాడుతున్నది రైతుల గురించి, మీరెక్కడ పోయినరు అని కాంగ్రెస్ వాళ్ళని అడగండి. ఎక్కడ పోయినాయి మా వానాకాలం రైతు బంధు, ఎక్కడ పోయింది 15,000 రూపాయలు నిలదీయండి. ఏమైంది రుణమాఫీ అని అడగండి, ఏమైంది బోనస్ అని అడగండి. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది, యాది పెట్టుకోండి. అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టది. అందుకే అడగాలే. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండనే మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఆనాడు సాయుధ పోరాటంలో ఎట్లయితే స్ఫూర్తి నింపిందో మళ్ళొక్కసారి రాష్ట్రంలో రైతులు తిరగబడతందుకు నల్లగొండనే వేదిక కావాలి. అందుకే ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం ఈ రైతు పోరు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇక్కడికి వస్తుంటే మహమూద్ అని ఇక్కడనే నల్లగొండ పట్టణంలో ఎంటర్ అవుతుంటే ట్రాఫిక్ వచ్చింది, మా కారు మెల్లగైంది. పక్కకు ఆటో వచ్చి ఆగింది ఒకటి. తమ్ముడు ఆటో నడుపుతున్నాడు, ఆదాబ్ అన్న అన్నాడు. आदाब भाई अंटी क्या नाम है ना, मेरा नाम महमूद है साहब అన్నాడు. क्या हाल है महमूद అంటే क्या हाल है सब बर्बाद है क्या हाल है అన్నాడు. నాశనం అయిపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు 410 మంది చచ్చిపోయినరు, గురుకులాల్లో పిల్లలు 55 మంది చచ్చిపోయినరు, ఆటో డ్రైవర్లు 100 మంది చచ్చిపోయినరు, చేనేత కార్మికులు ఇప్పటికి 35 మంది చచ్చిపోయినరు. మొత్తం నాశనం చేస్తున్నాడు సార్ వీడు అన్నాడు. అంటే మరి క్యా కర్నా, ఏక్ ఓటు కా సజా 5 साल అయినా మహమూద్ భాయ్ అన్న. నేను ఒక ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా అన్న. నేను అంటే ఏమంటుండు తెలుసా మహమూద్, క్యా సాబ్ కోई तरकीब नहीं है क्या అంటుండు. ఏమన్నా ఉపాయం లేదా అంటుండు. అంటే నేనంటే ఆడికెళ్ళుందిరా పోయి ఉపాయం ఏం లేదు, ఎదురు చూడాలి, ఏం చేస్తాం మరి. మేము తయారున్నాం పోరాడేందుకు, మా వాళ్ళందరూ తయారున్నారు. కేసీఆర్ తయారు చేసిన మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరు తయారున్నారు. బాగా నీలుగుతున్న మంత్రులు ఎవరైతున్నారో, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అనే మంత్రి ఒకడు ఉన్నాడు. ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి. గింత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే. గంత భయం ఎందుకు నీకు? భూపాల్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఆడ పోలీసు వాళ్ళు అడ్డం ఉండి భూపాల్ రెడ్డి మీద దాడి చేస్తావా? సిగ్గుందా నీకేమన్నా అని అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే గడియారం సెంటర్కు రా, గడియారం సెంటర్కి వచ్చి మా లెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్లగొండకు. అందుకే నేను అంటున్నా, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామర చెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే 1-2 కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశ్ అన్న వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా నల్లగొండ రైతు బిడ్డలకు. ఎందుకంటే మనం ఆఖరికి మనం హైకోర్టు కూడా ధన్యవాదాలు చెప్పాలి, మనకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిన హైకోర్టు, దేశంలో ఇంకా న్యాయం ఉన్నది, ధర్మం బతికే ఉంది కాబట్టి రైతుల పోరాటంలో న్యాయం ఉందని చెప్పి హైకోర్టు కూడా అంగీకరించి ఇవాళ పర్మిషన్ ఇచ్చి ఈ క్లాక్ టవర్ సెంటర్లో మనకు ఇవాళ సభ జరుపుకునే, ధర్నా జరుపుకునే అవకాశం ఇచ్చినారు. ముఖ్యమంత్రి రాజ్ భవన్ ముంగట ధర్నా చేస్తేనేమో ఏం కాదట, ట్రాఫిక్ అంతరాయం కాదట. మరి ఇక్కడ క్లాక్ టవర్ కాడ మనం ధర్నా చేసుకుంటే మాత్రం నల్లగొండ రైతు బిడ్డల కోసం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందట, వెంకటరెడ్డికి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుందట, అందుకే పర్మిషన్ ఇయ్యరట. కానీ నేను గుర్తు చేస్తా ఉన్న పోలీస్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి కూడా మర్చిపోకండి, భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా గులాబీ జెండాలే, ముమ్మాటికి తిరిగి వస్తాం. ఇవాళ ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారో అన్ని గుర్తు పెట్టుకుంటాం, వడ్డీతో సహా ఇస్తాం, యాది పెట్టుకోమని చెప్తూ మళ్ళొకసారి నల్లగొండ రైతు బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణలో అడుగు పెట్టంగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు. దాదాపు ఒక 300-400 మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు